అందరికీ నమస్కారం. తెలుగు జ్యోతిష్యవాణి ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. బంధువులతో తగాదాలు, ఆలోచనలు స్థిరంగా ఉండవు, భూ వివాదాలు నెలకొంటాయి. నిర్ణయాలు వాయిదా వేసుకుంటే మంచిది. వాహనాలు భద్రంగా చూసుకోండి. వ్యాపారాలలో ఒడిదుడుకులు, ఉద్యోగులకు స్థానమార్పులు, రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా, విద్యార్థులకు నిరాశ తప్పదు. మహిళలు కుటుంబ సమస్యలు, ప్రతికూల రంగు ఎరుపు, విష్ణు సహస్రనామ పారాయణం మంచిది. మార్చి 10, 2024 ఆదివారం జన్మ తేదీ ప్రకారం మిథునం. ఆకస్మిక ప్రయాణాలు, బంధువుల నుంచి విమర్శలు, పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. గొంతుకు సంబంధించిన రుగ్మతలు, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆటుపోట్లు, ఉద్యోగులకు మానసిక అశాంతి, రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా, విద్యార్థులకు కొంత నిరాశాజనకమే. మహిళలకు కుటుంబ సమస్యలు పెరుగుతాయి. ప్రతికూల రంగు పసుపు, నరసింహ స్తోత్రాలు పఠించాలి. మార్చి 10, 2024 ఆదివారం జన్మ తేదీ ప్రకారం కర్కాటకం. ఆర్థికాభివృద్ధి, ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు, ఆలోచనలు కలిసివస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చలువనుకూలిస్తాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఒక వ్యూహంతో ప్రత్యర్థులను కంగుతినిపిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారులు నూతన వ్యాపారాలు చేపడతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు ఊరిస్తాయి. రాజకీయ, కళారంగాల వారికి సంతోషకరమైన వార్తలు, విద్యార్థులకు ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. మహిళలకు శుభవార్తలు, ప్రతికూల రంగు తెలుపు, శివ స్తోత్రాలు పఠించండి. మార్చి 10, 2024 ఆదివారం జన్మ తేదీ ప్రకారం సింహం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు కొంటారు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభ సూచనలు. లక్కీ సంఖ్య 80 మరియు లక్కీ కలర్ ద్రాక్ష. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.